డెవలప్మెంట్ కీ పారామీటర్ ఏదైతే ఉంటుందో అది భూమి నుంచి విద్యారంగానికి మారింది. సో ఇప్పుడు గ్రామాలలో, ఇప్పుడు మా ఊళ్ళో నేను ఇంగ్లీష్ మీడియం స్కూలు 2002లో పెట్టినా. దగ్గర 16-17 బ్యాచ్లు 10th చదువుకొని అక్కడి నుంచి పైకి వెళ్ళి వాళ్ళు రకరకాల ఉద్యోగాలలో, ఇంజనీర్లలో, డాక్టర్లలో, ఇతర పొజిషన్లు ఉన్నారు. యూత్ ఇప్పుడు ఊళ్ళో పిల్లలు కనేటోళ్ళు లేరు. నేను పెట్టిన ఇంగ్లీష్ మీడియం స్కూలే అక్కడ పిల్లలు కొత్తగా కానని యూత్ను అక్కడ లేకుండా చేసిందని ఊళ్ళోళ్ళు అంటున్నారు. అది మార్పు వస్తుంది. అయితే ఇంకో దగ్గర ఉద్యోగం దొరకనప్పుడు మళ్ళీ గ్రామాలకు ఎడ్యుకేటెడ్ యూత్ పోతుంది. పోయినప్పుడు అర్బన్కు ఇప్పుడు దీంట్లో ఒక లెక్క నేను టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు నన్ను అడిగారు. మేము దాంట్లో ఏం తేల్చాము, గ్రామాలలో ఒక సాకలి కుటుంబానికి ఒక రెడ్డి కుటుంబానికి ఉండే వ్యత్యాసం కంటే పట్టణంలో ఆ వ్యత్యాసం ఎక్కువ ఉంది. ఒక సాకలి ఆయన ఇక్కడ బతుకుతున్నాడు, ఇస్త్రీ చేసుకుంటా. ఇక్కడ రెడ్లు వచ్చి మైగ్రేట్ అయ్యి ఇక్కడ చేస్తున్నారు. దాంట్లో బీదోళ్ళు లేరని కాదు, కానీ ఓవరాల్ రెడ్డి కుటుంబానికి ఈ సాకలి కుటుంబానికి ఉన్న వ్యత్యాసం ఆర్థికంగా, సామాజికంగా, రిలేషన్స్లో గ్రామాల కంటే పట్టణాలలో ఎక్కువ అయింది అని చెప్పాము మేము. అది డేటా బేస్డ్, మేమేమి మా తలకాయలు పెడితే అది ఎట్లయిందని ఇంగ్లీష్ మీడియా వాళ్ళు అడుగుతున్నారు. నేను చెప్పింది ఏంటి అంటే, అక్కడి నుంచి ధనవంతులంతా ఇక్కడికి వచ్చారు. అక్కడ దిక్కులేని సాకల వాళ్ళంతా వచ్చి ఇక్కడ ఇస్త్రీ ఇట్లా అపార్ట్మెంట్ల కింద ఉండి ఇస్త్రీ చేసుకుంటున్నారు. వీళ్ళ ఆర్థిక స్టేటస్ అక్కడ ఎంతో అంతో భూమి, ఎంతో అంతో రెడ్డోళ్ళతో కూడా రిలేషన్షిప్, పెళ్ళిళ్ళను, పేరెంట్, ఇప్పుడు ఆ రిలేషన్షిప్స్ తగ్గినాయి ఇక్కడ. కనుక డిస్టెన్స్ పెరిగింది. మాదిగ మైగ్రేట్ అయిన వాళ్ళు మాదిగలలో మెజారిటీని స్లమ్లలో ఉన్నారు. ఆ స్లమ్స్ చాలా పూర్ స్థితిలో ఉన్నాయి. కొద్దిగా వాళ్ళు ఏదో ఆటో నడుపుకోనో ఇంకోటో ఇళ్ళల్లో పనిచేసో కొంచెం మంచి చీర కట్టుకున్నట్టు కనపడవచ్చు, కానీ వ్యత్యాసాలు పెరిగినాయి అని చెప్తున్నాం. ఆ రిపోర్ట్ చెప్తుంది. వీటన్నిటికీ ఒకటి టైం ఫ్రేమ్లో, ఇప్పుడు రేపు 2028లో 29లో వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఒకవేళ ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఈ వెల్ఫేర్ సిస్టమ్ను ఈ డేటా బేస్డ్గా రీవర్క్ చేసుకోవాలి. నేను అదే అడుగుతున్నాను, అంటే దీన్ని విధానాలుగా మార్చితే బాగుంటుందా, లేకుంటే కేవలం రాజకీయ మార్చాల్సి వస్తుంది. అదే కదా రాహుల్ గాంధీ అనేది. ఇది ఇతర రాష్ట్రాల మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి బీజేపీ స్త్రీలకు 2500 గ్యారంటీ తెలంగాణలో ఇచ్చినప్పుడు, కర్ణాటకలో ఇచ్చినప్పుడు ఇదేమి సాధ్యమా అన్నారు. రైట్, ఇప్పటికి కూడా ఇవ్వడం ఇబ్బంది అయ్యి ఇస్తలేరు. కానీ బీజేపీ అక్కడ బీహార్లో ఇస్తామన్నది, ఢిల్లీలో ఇస్తామన్నారు, కొన్ని చోట్ల ఇచ్చుడు మొదలుపెట్టారు. ఇక్కడ వీళ్ళు అనగానే వాళ్ళు ఇస్తున్నారు కదా. వీటన్నిటికి వ్యతిరేకం వాళ్ళు. నార్త్ ఇండియాలో బీసీలందరినీ తీర్థాల చుట్టూ, గుడుల చుట్టూ, తర్వాత అదేంది కుంభమేళలకు బస్సులు, ఫ్లైట్లలో తీసుకుపోయి వాళ్ళకు ఆర్థికంగా బీదోళ్ళగా ఉంచి వాళ్ళతో ఓట్లు వేయించుకుంటున్నారు. కానీ తెలంగాణలో ఈ లెక్కల తర్వాత చేయలేరు ఆ పని. ఒక్కసారి జాతీయ స్థాయి వరకు వెళ్ళాం సార్. తెలంగాణ లెక్కలు జాతీయ స్థాయిలో ఎలా ప్రతిబింబిస్తాయి, ఏంది, ఎట్లా చర్చకు వస్తుంది? మేము మా కమిటీ మెంబర్లు రేపు మండే నాడు ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాం. తర్వాత ఢిల్లీ లెవెల్లో కూడా పెట్టే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ రీజనల్ పార్టీలు కూడా దీన్ని తీసుకోవాలి. లేకపోతే బీజేపీ మిమ్మల్ని ప్రతి ఎస్సీ బీసీలను మూఢనమ్మకాల్లోకి నెట్టి వాళ్ళు కుంభమేళకు తీసుకుపోతారు, అంతే, ఇంకేం రానియరు. అంటే ఇప్పుడు తెలంగాణ మోడల్ వచ్చేసింది. ఇప్పుడు కేంద్రం 2027లో జనగణన కులగణన ఈ రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రం మీద, ముఖ్యంగా బీజేపీ మీద ఏ మేరకు ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలే, ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు 2024లో. కానీ కాంగ్రెస్ పరిపాలించిన మొత్తం 60 ఏళ్ళ కంటే ఆయన భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయయాత్ర తర్వాత 2024 ఎన్నికల్లో రాజ్యాంగ రక్షణ, కులగణన, సామాజిక న్యాయం, స్త్రీలకు సమానత్వం తీసుకొని టీషర్టు, స్టూడెంట్ ప్యాంట్ వేసుకొని చేసిన పోరాటంలో దేశం మునుపటి కంటే ఎక్కువ లాభానికి వచ్చింది చైతన్యంలో.
బీజేపీ అది చేయబట్టి మారుతుంది, లేకపోతే ఇప్పటి కాన్స్టిట్యూషన్ పోయేది. ప్రధానమంత్రి అవుతాడా అనేది కాదు. అంబేద్కర్ ప్రధానమంత్రి కాలేదు కదా, దేశాన్ని రక్షించాడు. రాహుల్ గాంధీ అటువంటి లీడర్గా ఇవాళ. నిన్న ఒక పెద్ద లాయర్ అడిగాడు నన్ను, ఎట్లనండి నా టీషర్టు ఆ ప్యాంట్ వేసుకుంటే ప్రత్యామ్నాయ లీడర్గా కనపడతలేడు కదా, ప్రధానమంత్రిగా కనపడతాడు. ప్రధానమంత్రి అయితేనే దేశ రక్షణ చేస్తా అంటే అంబేద్కర్ కాలే. నెహ్రూ కంటే పెద్దోడు ఎట్లయ్యాడు, గాంధీ కంటే పెద్దోడు ఎట్లయ్యాడు? ఇవాళ ఒక సామాజిక మార్పు, ఒక సోషల్ రెవల్యూషన్. ఈ కాస్ట్ సెన్సెస్ దేశంలో ఎప్పుడూ లేనటువంటి సోషల్ రెవల్యూషన్ తెచ్చింది. అది తెలంగాణలో మొదలైంది. రేవంత్ రెడ్డి కూడా అక్కడ పోతే ఆయన రెడీ కావచ్చు, కానీ రెడ్డిలా ఒత్తిడిని తట్టుకొని నాకు తెలుసు తట్టుకొని చేసిండు.